హాయ్ అండి. ఇవాల్టి మన వీడియో వచ్చేసి కొబ్బరి లడ్డు అండి. కొబ్బరి లడ్డు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కొబ్బరిని అయితే తీసుకొని దానిపై ఉన్న బ్రౌన్ కలర్ని అయితే తీసేసుకోవాలి. తర్వాత కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కొబ్బరి ముక్కలన్నిటిని ఇలాగే కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. తరువాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొంచెం కొంచెంగా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే త్వరగా నలగడం వలన ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఇలా వీడియోలో చూపించినట్లుగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్నది మొత్తం ఇలా ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకుని మనం ఒక గిన్నె తీసుకుని దానితో అయితే కొలుచుకోవాలి. ఇలా కొలిచి పక్కన పెట్టుకున్న తరువాత పొయ్యి మీద ఒక బాండీని అయితే పెట్టుకోవాలి. తరువాత ముందుగా కొలిచి పెట్టుకున్న కొబ్బరిని అయితే వేసుకోవాలి. తరువాత ఇలా బెల్లం తరుగు తీసుకుని దాన్ని ఒక కప్పు కొలతో వేసుకోవాలి. ఇలా 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. అలా అయితే అందరికీ ఈ నార్మల్గా తినే వాళ్ళకైతే ఈ తీపి అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా సరిపోతుంది. ఇలా గరిటెతో కలిసిన తరువాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే బెల్లం అనేది త్వరగా కరుగుతుంది. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తరువాత గరిటెతో కలియబెట్టుకోవాలి. తర్వాత దీనిని ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో గరిటెతో అయితే తిప్పుతూ ఉండాలి. గరిటెతో కనుక మనం తిప్పకపోతే అడుగుపడే అవకాశం ఉంటుంది, కావున జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఇలా కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా అయిన తరువాత కొంతసేపు అయ్యాక ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే ఇలా వీడియోలో చూపించినట్లుగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తరువాత మనం టేస్ట్కి సరిపడా కొంచెం యాలకుల పొడినైతే వేసుకోవాలి. ఈ యాలకుల పొడిని ఇష్టపడేవారైతే కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. లేదా నార్మల్గా తినే వాళ్ళైతే వాళ్ళకి సరిపడా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా వేసుకున్న యాలకుల పొడిని మొత్తం కలిసేటట్టుగా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు వీడియోలో చూపించినట్టుగా దగ్గర పడుతుంది. అప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఇలా అయితే మనకు టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు వీటిని మన సైజుకి నచ్చినట్లుగా ఉండలుగా చేసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని అయితే ఉండలుగా చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు అయితే తయారవుతుంది. మీరు కూడా ట్రై చేయండి.